నాకు అంటే చాలా ఒక పాత ఒక ఫ్రెండ్ జాతరలో తప్పిపోతే మళ్ళీ 7-8 ఏళ్ళు ఆడతారా మళ్ళీ కలిసి కదా అలా అంటది అందుకని చాలా బాగా పైగా సినిమా కూడా జాతర సినిమా. చాలా బాగా ఫ్రెండ్. రవితేజ గారిని మేము అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. ఏ కాజలు చెల్లివా కజినివా కజిన్ రాదు కజినివా కత్తిరినా కైపువా కాదు కైపువా కత్తి లాంటి ఫిగర్ ఇవా. ఎంత కుదిరినది. ఎంతో పూరి గారి బలుపు ఆయనలో ఉంది కాబట్టి పూరికి ఆయన సబ్జీలా ఉండేవాడు కాబట్టి. లేదు మాకు నాది ఎక్కువ రాశాను తమన్కి. నేను రాసిన మ్యూజిక్ ఎక్కువ పాటలు తమన్కి. ఆమ్చి ముంబై చాలా సారస్తారా కూడా ఇంకా స్వామి అసలు దూకుడులో మనం అంత మెలడీలు చేసి గురువారం లాంటి మార్చి ఒకటి వచ్చి మనం శనివారం సరిగా చేయకపోతే ఎలా? గురువారం బాగా చేసి శనివారానికి మనం ఎత్తేస్తే ఎలా అని చెప్పి గోవాలో మ్యారియట్ హోటల్లో కింద అసలు ఇద్దరు ఏదో ఆయన అసలు ఎండిపోయిన తండ్రి పన్నీర్ ఏదో తెచ్చారు. ఇరిటేషన్ గా ఉంది లైఫ్. ఎంత ఇరిటేషన్ గా ఉంది అంటే యాటిట్యూడ్ ఉంది తప్ప సినిమాకి లాంగిట్యూడ్ లేదు. ఆంచి ముంబై పాటలు సినిమాతో ఓకే హై, బట్ ఎప్పుడు కూడా సార్ వస్తారా అంటే దానికి ఒక ట్రెండ్ ఉంది. అసలు క్లాసిక్ రొమాంటిక్ నెంబర్ కదా. నాకేంటంటే అక్కడ అనిరుద్ధ్ కొలవరితో స్టార్ట్ అయిపోయాడు. కొలవరి వచ్చింది మొత్తం ట్రెండ్ అయిపోతుంది. అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేసి మొత్తం అసలు కొలవరి ట్రెండ్ అయిపోతుంది. నాకు అసలు పిచ్చి అయిపోతుంది. ఏంటి వాళ్ళు కొట్టేశారు, మనం ఏం చేయలేకపోతున్నాం, బిజినెస్ మ్యాన్ సినిమా పెట్టుకుని మనం ఏం చేయలేకపోతున్నాం. అప్పుడు బీబీ ఏదో మెలడీ సాంగ్ పట్టాలి, ఇక్కడ స్పేస్ ఉంది అనుకుంటా, మనమే చేసి డైరెక్టర్ గారికి వినిపిద్దామని చెప్తే అసలు ఇంకా నేను బీబీ కూర్చుని నేను అసలు లిఫ్ట్ లో అన్నా వెంటనే అన్నయ్య అయిపోయింది అన్నాడు. ఏంటి సార్ వస్తారా అన్నాడు. అసలు అలా కూర్చున్నా. రూమ్కి వెళ్ళాం. సుచిత్ర, రంజిత్, సింగర్, గిటారిస్ట్ అందరూ ఉన్నారు. మా టీమ్ ఏమో సాన్ కూర్చున్నాం. కానీ తమను తారత్తారా అన్నాక దానికి అన్ని లాంగ్వేజ్లు వెతుకుతున్నా. ఎందుకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? తారకారం తారత్త ఇది కదా మనకి ఇన్ని నచ్చింది డైరెక్టర్ గారికి కానీ మనకి కానీ, రేపు ఆడియన్స్ కూడా లాక్కెళ్తుంది. దీనికి దగ్గర పదం ఏముంటుంది? తారత్తారాకి ఫిట్ అవ్వాలి. వెతుకుతా ఉన్నాం. మొత్తం సౌండ్లో పెట్టేసింది చాలా. ఎందుకంటే అది తీసేస్తే పోతుంది మళ్ళీ. చాలా కుదిరింది. అంటే ఆ పాట దింపడం కూడా చాలా కష్టపడ్డా. అంటే రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళందరూ దాటి వెళ్ళాలి ఆ పాట. ఆయన ఏంటంటే చెగ్గర లాంటి ఫిల్మ్ లో ఇదేంటి అని ఆయన అంటాడు. సో ఇవన్నీ దాటి ఒక పాట హిట్ అవ్వాలంటే చాలా కష్టం. సో ఫస్ట్ సుబ్బరాజు గారిని పిలిచాం. సుబ్బరాజు నేను బీబీ వేసుకున్న బ్లాక్ బస్టర్ ప్లాన్. సుబ్బరాజు గారిని పిలిచి అనే పాట విను, కొత్త పాట చేశాను. రెండు పూరిని పిలుస్తాడు. సో ఫస్ట్ ఈ పీస్ పావురాలు ఉంటాయి కదా, ఆ పావురాన్ని పెంచి వచ్చి పంపించాం. నువ్వు అందరికి వెళ్ళి చెప్పు శాంతి పౌరాలు మెసేజ్ పాస్ చేయి అంటారు. శాంతి పౌరాలు శాంతి పౌరుల శాంతి ఫస్ట్ శాంతి కపోతారు లాంటి సుబ్బరాజుని పిలిచి నేను ఒక పాట వచ్చింది బాగుందని వెళ్ళి అందరికి చెప్పు. ఆ లెటర్ నోట్లో పెట్టారు. ఆ పవర్ వెళ్ళి మొత్తం స్ప్రెడ్ చేసింది. మొత్తం అందరికి చెప్పి ఇంటి ఏదో చేశారంటే కానీ నిన్న అదిరిపోయింది, సాయంత్రం వస్తే లోడ్ చేసి పెట్టన్నారు. రెడీ పెట్టాం బాగా అదిరిపోయింది. ఎక్కడ పెట్టాలి ఈ పాట అని ఆలోచన. అప్పుడు 100 రోజుల ఫంక్షన్ దూకుడు ఎక్కడ విజయవాడలో డివి మేనర్ లో సూట్ రూమ్ లో ఉన్నారు. ప్రెసిడెన్షియల్ సీట్ లో ఉన్నారు మహేష్ బాబు గారు. నాకా చెమట్లు ఎలా అయినా ఓకే చేస్తారు. అది నా వాయిస్లో వేరే ఉంది. నువ్వు వాయిసా నాయిసా అని ఆయనకి తెలిస్తే భయం చెప్తే వెళ్ళి హెడ్ ఫోన్ అప్పుడే కొన్నా గోవా ఎయిర్పోర్ట్లో హెడ్ ఫోన్ అది తీసి ఆయనకి వేసా. బ్రో ఒక పాట చేసా వినండి అని వినిపిస్తే అమేజింగ్ ది పూరి ఓకే డిడ్ we are doing this song పెట్టాడు. నువ్వే పాడాను. ఓకే. సో it was like one crazy moment. అప్పుడు అర్థమైంది అంటే తమిళ వాళ్ళ లేదా మేము కూడా కొట్టాము. సో అప్పుడు ఆ సార్ వస్తారా వర్క్ రీల్ అక్కడి నుంచి అది అసలు రింగ్ టోన్ కాలర్ టోన్ ఆ టైంలో సెన్సేషన్ కదా. అదే వాట్ బీబీ జర్నీ 8 years తర్వాత అంటున్నారు కదా. సో వెరీ డీప్ ఇన్ ఎక్కడో సమ్ గ్యాప్ వచ్చింది. ఇంకా గ్యాప్ ఆ అమ్మాయిని పోలిక, ఆ ప్రేమ గురించి చెప్పడం, అమ్మాయి గురించి వర్ణించడం. కానీ ఇప్పుడు క్లిప్స్ చూస్తుంటే ఫస్ట్ లిరిక్స్ చాలా మంది వినలేదు. ఇప్పుడు అమ్మాయిని చూసి భాగ్యశ్రీ కూడా క్రేజ్ వచ్చింది కదా, ఆ లిరిక్స్ తో విని ఎంజాయ్ చేస్తున్నారు. లిరిక్స్ ఉన్నదొకటే కదా దాని ఏడిపించకే మాటి మాటికి ఇవన్నీ ఇప్పుడు అదే కదా ట్రెండ్ అయ్యేది.
నలుగురితో కలవందే బరువేగా బతుకంతా గిరిగీసి కూర్చుంటే వదిలేరా జనం అంతా నువ్వు గింజుకున్న అంతా లాభం లేదు, అంత లేదు, అంత లేదు. అంతా లేదు. అన్ని చెన్నైలో 17 days లో కూర్చున్నా. అది కూడా ఆ సినిమాలో అదిగో రచ్చుడు ఆ కత్తాయి మిరపకాయ అనంత ఒక మిరపకాయ ఆ రోజు మాకే తెలిసింది. గిరిగీసి చూడు గిరిగీసి చూడు అంటారు. గిరిగిస్తే చూడు గీటు రాయిరు. కరకరలాడే అనే వర్డ్లు అప్పడాలు రావట్లేదు కదా. సో అది అందరిలో మిరపకాయ ఉందండి గుండెల్లో, అది బయటికి తేవాలి అంతే. సో లెనిన్ లో ఇన్ని కారాలు మనం చేయాల్సింది ఒక పప్పు చేస్తే ఆటోమేటిక్గా మిరపకాయ కూర్చుంటుంది